విధేయత చూపించండి. యేసుక్రీస్తు వారు చూపించాడయ్యా. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడయ్యా. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి వాడయ్యా. దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి వాడయ్యా. దేవుని ప్రచురము చేయడానికి వచ్చాడయ్యా. దేవుని బయలుపరచడానికి వచ్చాడయ్యా. దేవుడు ఉన్న లోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడయ్యా. ఆయన ఆ పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆయన ఒక్క క్షణములో నిన్ను డిసైడ్ చేస్తుందే, పాతాళమా పరదేశియా, పాతాళమా పరదేశియా అని డిసైడ్ చేసేటువంటి క్షణం. ఆ ఒక్క క్షణములో నిన్ను మార్చడానికి వచ్చాడు. ఎప్పటి వరకు నేను పాపిని, పాపములో ఉన్నాను, అనేకమైనటువంటి లోకనాదులతోనూ దుష్టులతోనూ భక్తిహీనులతోనూ నా జీవితాన్ని గడిపాను, తిన్నాను, త్రాగాను, లేచి ఆడాను, భక్తి జీవితం కాకుండా వ్యర్థమైనటువంటి జీవితాన్ని నేను జీవించాను. ఇక ముందు దేవుని కోసం నేను బ్రతుకుతాను అని ఒకవేళ మారు మనసు పొందితే, ఆ మారు మనసు పొందినటువంటి వాళ్ళు బాప్తిసము తీసుకుంటే, ఆ బాప్తిసము తీసుకున్నటువంటి వాళ్ళు నీళ్ళలో సమాధి చేయబడుతుంటే, ఆ సమాధి చేయబడినటువంటి వాడు యేసు రక్తములో ప్రతి ఆదివారం బల్ల ఆరాధనలో రొట్టె ద్రాక్షరసము తీసుకుని పరిశుద్ధుడిగా ఉంటుంటే, ఆ పరిశుద్ధత కలగడానికి వచ్చినటువంటి మూలడైనటువంటి ఆ యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. క్రీస్తు వలె ఆ క్రీస్తు భయపడ్డాడట. ఆ క్రీస్తు శరీరమందు భయపడ్డాడట, భయము కలిగి ఉన్నాడట, భక్తికి ఉన్నాడట, యథార్థత ఉన్నాడట. మరి నువ్వు నేను ఎందుకు ఉండటలేదు? క్రైస్తవ సమాజం ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు భయపడ్డాడే, భయభక్తులు కలిగి ఉన్నాడే. నేను ఉన్నాను, సంఘం ఉంది, ప్రారంభ సంఘము భయభక్తులు కలిగి ఉంది.